జై శ్రీరామ్. రామనామానికి చాలా ప్రత్యేకత ఉంది. అన్ని నామాలు ఒక ఎత్తు, రామ అనే రెండు అక్షరాలు ఒక ఎత్తు అని చెప్తారు. ఇప్పుడు ఏమిటి ప్రత్యేకత? ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు మిగిలిన నామాలు మనం సాధనలోకి తీసుకొని సాధన చేస్తూ ఉంటే దానికి ఫలితం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఫలితం ఇవ్వాలి. తనంతట తాను అది ఫలితం ఇవ్వదు. మన యొక్క సాధన బట్టి, మన యొక్క భావాన్ని బట్టి, మన యొక్క చిత్తశుద్ధిని బట్టి మనకు ఆ ఫలితాన్ని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కానీ రామాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, రామ అనే రెండు అక్షరాలు అది మంత్రస్వరూపంగా ఉంటాయి. అంటే రకారము మకారము, అందులో రకార అకార మకారాలు కలిసి రామ అవుతుంది. ఈ మూడు అక్షరాలు ఏం చేస్తాయంటే, మీరు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా కూడా మనలో ఒక జీవ చైతన్యాన్ని అది ప్రేరణ చేస్తూనే ఉంటుంది. అంటే దాన్ని ఏమంటే కుండలిని శక్తి అంటాం. యోగ భాషలో కుండలిని అది ప్రచోదనం చేస్తూ ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని రా మా అని అంటూ ఉంటే, రా అన్నప్పుడు ఇక నాభి స్థానంలో, తర్వాత మా అన్నప్పుడు ఈ ముఖస్థానంలో కొన్ని కదలికలు మనం గమనించగలం. అంటే రాముడు ఉన్నాడని నమ్మినా నమ్మకపోయినా, నాస్తికుడు రామ అన్నా కూడా వాడికి కూడా శరీరంలో ఇదే మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే మిగిలిన నామాల్లో మనం సాధన చేస్తూ ఉంటే మనకు ఫలితాన్ని ఇచ్చే పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఇక్కడ కూడా పరమేశ్వరుడు ఉన్నాడు, ఇస్తాడు. కానీ అతను పరమేశ్వరుడు ఫలితం ఇవ్వకపోయినా ఈ శబ్దం, ఈ అక్షర యొక్క ఆ శబ్ద తరంగాలే మనకు కొంత ఫలితం ఇస్తూ ఉంటుంది. తర్వాత మనం భక్తితో చేస్తే మరింత ఫలితాన్ని మనం పొందుతాం, అదే విషయం. కాబట్టి వాల్మీకి మహర్షికి మర అని ఇచ్చారు సప్తర్షులు అని మనకు కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే నువ్వు మర అన్న రామ అన్న, ఇక్కడ రామ అనే శక్తి ఇక్కడ ప్రధానమని దాని అర్థం. అంటే రాముడు ఒకడు ఉన్నాడని, అది విష్ణువు యొక్క స్వరూపమని, నీకు ఏ జ్ఞానం లేకపోయినా రెండు అక్షరాలు మా రా, ఈ మరామ రామ రామ అంటూ ఉంటే కూడా ఈ శబ్దాలు, ఈ అక్షరాలు రెండు కూడా మన శరీరంలో ఒకనొక కుండలిని జాగృతం సహజంగా చేసేస్తుంది. కాబట్టి రామనామం చాలా ప్రత్యేకమైనది. రామ 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 అంటుంటే కుండలిని జాగృతం అయిపోతుంది, నాస్తికుడికైనా అవుతుంది. అదే నాస్తికుడు ఇతర నామాలు పట్టుకుంటే వాడు తరించడం చాలా చాలా కష్టం. అంటే అందులో శబ్దశక్తి ఉంటేనే అవుతుంది. ఇందులో రామ అనే మూడు అక్షరాల్లో ఆ శబ్దశక్తి ఉంది. ఏ శబ్దశక్తి? కుండలిని జాగృతం చేసే శబ్దశక్తి ఉంది కాబట్టే కుండలిని జాగృతం అవుతుంది. కాబట్టి యోగిగా అప్పుడు మారగలుగుతాడు.